క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి భక్తులారా, ఈరోజు నేను ఈ వీడియో ద్వారా దైవ సేవకుడైనటు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి మాట్లాడటానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా చరిత్రలో ఆయన ఏం చేశాడు, ఎటువంటి అద్భుతాలు చేశాడు వాటి గురించి నేను మాట్లాడబోవటం లేదు. కానీ నేను ఏ విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారికి జీవితము నుండి ప్రభావాన్ని పొందుకున్నాను, ప్రభావితున్నయ్యాను ఒక గురువుగా అనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా ప్రియులారా, ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు కూడా అప్పుడప్పుడు నేను ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉండేవాడిని. చాలామంది బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి చెప్తుండేవాళ్ళు. నేను కూడా ఒక మనిషిగా ఆయన అన్ని అద్భుతాలు చేశాడా అని ఆశ్చర్యపోయేవాడినే కానీ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఒక 7 సంవత్సరాల క్రితం ఈ ఔటపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తేలప్రోలులో విచారణ గురువులుగా వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు విచారణ దేవాలయానికి ముందు భాగంలో ఒక ఇల్లు ఉంది, కలపాల సావిత్రమ్మ గారి ఇల్లు. ఆ తల్లి బ్రదర్ జోసెఫ్ తంబి గారితో కలిసి జీవించినట్టు మనిషి. డైరెక్ట్గా ఆమె చెబుతుంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగేది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు ఆవిడ స్వతహాగా చూసి ఎక్స్పీరియన్స్ అయినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. నేను ఎంతవరకు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మీద ఆసక్తిని పెంచుకున్నాను అంటే, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా ఆ సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఇంకా చెప్పు నాకు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి, ఇంకా చెప్పండి బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి అని ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవటం జరిగింది. ఆ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, డైరెక్ట్ వాళ్ళనే చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. ఈ రీతిగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు చేసినటువంటి అద్భుత కార్యాలు, వారి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని నేను తెలియనటువంటి వారి నుంచి తెలుసుకోలే. ఆయనతో పాటు జీవించి ఆయన చేస్తుండగా చూసినటువంటి వ్యక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. ఒక గురువుగా నేను ఎప్పుడూ కూడా ప్రశ్నించుకునేది ఏంటంటే, ఆయన ఒక గురువు కాదు, లేకపోతే బ్రదర్ అంటే డీకన్ కూడా కాదు, కానీ దేవుని మీద విశ్వాసంతో తన వారిని, తన ప్రాంతాన్ని, తన భాషను విడిచిపెట్టి దేవుని మీద ప్రేమతో ప్రజలకు మంచి చేయాలి అని, ప్రభు యొక్క ప్రేమను చూపించాలి అని ఈ ప్రాంతానికి వచ్చి ఆయన ఆ కాలంలోనే అంత చేయగలిగాడు. నేను డైరెక్ట్గా వాళ్ళతోటి విన్నది ఏంటంటే, ఆయన గొప్ప ప్రసంగాలు చెప్పేవాడు కాదంటండి, లేకపోతే పెద్ద వాక్య పరిచర్య చేసేవాడు కాదంటండి. చిన్నపిల్లల దగ్గరికి పిలిచి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని గుడికి తీసుకొచ్చి జపమాలు చెప్పించేవాడంట. ఎవరన్నా కానీ అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకి చిన్న ప్రార్థన చేసేవాడట. నేను డైరెక్ట్గా విన్నది ఏంటంటే, ఆ తల్లి ద్వారా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా మట్టి ఇచ్చేవాళ్ళంట, నీళ్ళతో కలుపుకొని తగ్గిపోద్దులు ఇంతే అనేవాళ్ళంట. ఆశ్చర్యం ఏంటంటే అలానే తగ్గిపోయేదంటండి. ఆ తర్వాత నేను ఇక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా పిల్లలు కలిగినటువంటి వారి కుటుంబాలను సందర్శించాను, వారితో మాట్లాడానండి. ఇవన్నీ కూడా నాకు నిదానంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి మీద ఆ గౌరవాన్ని, ప్రేమను పెంచుతూ ఉన్నాయి. ఒకటే ప్రశ్న, ఆయన పెద్దగా చదువుకోపోయినా కానీ, గురువు కాకపోయినా కానీ దేవుని కొరకు ఇంత సేవ చేశాడు. ఒకటే ఆయన చేసింది, తనకు తెలిసినటువంటి దాన్ని సాక్ష్యం రూపంలో 10 మందికి అందించాడు. నేనెందుకు చేయకూడదు ఒక గురువుగా? నేనెందుకు చేయలేను ఒక గురువుగా? ఇది నా ప్రశ్న. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి రావటం మంచిది. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి యొక్క సహాయాన్ని పొందటం ఇంకా మంచిది. దానికంటే ఎక్కువగా మనందరం చేయాల్సింది ఏమిటి అంటే, బ్రదర్ జోసెఫ్ తంబి గారిలాగా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం పలకగలగాలి. అది లేనప్పుడు, అది చేయలేనప్పుడు ప్రియులారా, ఆ ప్రభువు గురించి మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారి వల్ల ఆ యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనం సాక్ష్యం పలకలేనప్పుడు మనం ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఏమిటి అంటే, ఇక్కడ రావాలి మనందరము కూడా, ఆయన నుంచి ఇన్స్పిరేషన్, ఆదర్శం పొందుకోవాలి. ఆయన వలె మనము కూడా పరలోక తండ్రికి, ఆ క్రీస్తు ప్రభువుకి, పరిశుద్ధాత్మకి, త్రియేక దేవునికి మనం సాక్ష్యం పలకగలగాలి. అప్పుడు మన భక్తికి, మన విశ్వాసానికి అర్థం, పరమార్థం
చేకూరుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు స్వీకరిస్తారని, ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా ఈ సాక్ష్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీవించబడాలని నా యొక్క మనవి కోరిక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రియులారా, సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీరు నీ మహా గొప్ప భక్తుడైనటువంటి పునీతుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారిని ప్రేరేపించి నీ ఆత్మతో అభిషేకించి తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల మధ్యలోనికి, మా మధ్యలో నీకు పంపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, వారి ద్వారా ఎంతోమంది ప్రజలు నీ ప్రేమను తెలుసుకున్నారు, నీ ఆదరణ, నీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. మేము కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి వారి వలె నీ ప్రేమను 10 మందికి పంచటానికి, వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మమ్ము, ఈ వాక్య పరిచర్య ఆలకించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.